రేవంత్ రెడ్డి గారు అవమానించమంటే అవమానించారు. బరాబర్ ఇచ్చిన ప్రివిలేజ్ మోషన్ కూడా మూవ్ చేసినా తప్పకుండా వీళ్ళందరినీ పిలవడం కూడా జరుగుతుంది. కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయండి కళ్యాణ్ గారు. ఇది నేను చేసిన కళ్యాణ్ గారు. ఇది చేసిన తర్వాత వాళ్ళు ఏదో పోయి కోర్టు ఆర్డర్ తెచ్చుకొని వాట్ ఎవర్ చేసుకున్నారు. ఐ డోంట్ కేర్ అబౌట్ దట్. నేను అయినా వాళ్ళు కోర్టు ఆర్డర్ వచ్చినాక కూడా క్లియర్ గా ఏసీపీ గారికి, సిపి గారికి, సిఐ గారికి నేను ఫోన్ చేసి వాళ్ళకి కోర్టు ఆర్డర్ వచ్చింది, ఆర్గనైజ్ చేసుకోమని చెప్పండి, మా తరఫు నుంచి ఇంచు ప్రాబ్లం ఉండదు అని నేనే ఫోన్ చేసి చెప్పి ఇంచు ప్రాబ్లం కూడా మేము క్రియేట్ చేయలేదు. నేను దేవుని దగ్గరికి దర్శనం పోయే 3 రోజులు నాకు పోయే రైట్ లేదా? యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్, ఫర్గెట్ అబౌట్ ఎమ్మెల్యే, యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్ దేవుని పోయి మొక్కునే రైట్ నాకు లేదా? యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్ నాకు రైట్ లేదా? నేను పోయి ఉంటే నేను దేవుని గద్దెల మీద నిల్చుంటా కావచ్చు, దేవుని గద్దెల ముందర నిల్చుంటా, నీకెందుకు ప్రాబ్లము? నేను ప్రాబ్లం క్రియేట్ చేస్తే నువ్వు అడగాలి, నేను ధర్నా చేస్తే నువ్వు నన్ను అరెస్ట్ చేయాలడా? నేను నిల్చున్నా, దేవుని కోసం వెయిట్ చేస్తున్నా, వాళ్ళకేంది ప్రాబ్లం? ఇది కేవలం దేవునితో వెళ్ళే కౌశిక్ రెడ్డి ముందే ఎందుకు వెళ్ళాడు? నేను పోయి నిల్చున్నాడు. ఎందుకంటే ఎందుకు పోయినా నీకు చెప్తా. నేను ముందు పోయి దేవుని దగ్గర ఎందుకు నిల్చున్నా మీకు చెప్తా. హుజరాబాద్ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ దగ్గర నన్ను అరెస్ట్ చేసే ప్రయత్నం చేశారు. వీణవంకల మా పేరెంట్స్ ని, మా వాళ్ళందరినీ రోపు పెట్టి నూకేసి, 75 years ఓల్డ్ మా పేరెంట్స్ ని రోపు పెట్టి నూకి మా పేరెంట్స్ ని హౌస్ అరెస్ట్ చేసిండ్రు. సో నేను ఆడికి పోతే కూడా నన్ను కూడా దేవుని దగ్గరికి రానియరు, వీళ్ళు హౌస్ అరెస్ట్ చేస్తారని నేను గద్దెల దగ్గరికి పోయినా. నేను దేవుని దగ్గర నుంచి తీసుకుపోతారా అట్లా ఎవరన్నా? అసలు ఒక మహిళా పోలీస్ ఆఫీసరు ఒకరు మనల్ని పట్టుకోవచ్చు ఆ విధంగా? మీకు వీడియో చూపిస్తాను. మీరు ఇంతకు ముందు ఇప్పుడు ఒక్కటే పాయింట్ కళ్యాణ్ గారు, ఇవాళ పోలీస్ ఆఫీసర్లకి, సిపి గారు కావచ్చు, ఏసీపీ గారు కావచ్చు, జమ్మిగుంట రూరల్ సిఐ గారికి ఇలా రక్తం ఉండాలి కదా, ఇలా కొంచెమైనా రక్తం ఉండాలి కదా. దేనికి? ఇలా మేము డ్రెస్ వేసుకుంటున్నాము, మేము డ్యూటీ చేయాలి, ఇలా డ్యూటీ అనేది తప్పితే చాలా తప్పు ఇది అనేది వాళ్ళకు ఉండాలి కదా. రేవంత్ రెడ్డి ఫోన్ చేసి చెప్పగానే మొత్తం కాంగ్రెస్ పార్టీ కండువలు కప్పుకొని పనిచేస్తారు బరాబర్. ఇప్పుడు వీళ్ళు ముగ్గురు కాంగ్రెస్ పార్టీ కండువలు, ఆయన గురించి ఆయన టూ స్మాల్ గా ఆయన గురించి మాట్లాడి హీరో చేస్తారు. ఇంతకు ముందు కూడా మీకు చెప్తున్నా ఇంకోటి, ఆ వ్యక్తి ఏం చెప్తుండు, మా తాత పేరు వాడుకొని ఈడ హీరో అవుతుండని. వాళ్ళ తాత కూడా వార్డు మెంబర్ గెలిచిండా? ఏంటిది వాళ్ళ తాత నేతులు దాగిన మూతులు వాసన చూడరు అన్న టైప్ లో ఉన్నది. వాళ్ళ తాత పేరు చెప్పి నేను బతుకుడు కాదు, నా పేరు చెప్పుకొని ఆయన బతుకుతుండు. ఇలా కౌశిక్ రెడ్డి పేరు చెప్పుకొని బతుకుతుండు, ఫేమస్ కావాలనుకుంటుండు. 4 ఛానల్ ఇంటర్వ్యూ ఇస్తే కౌశిక్ రెడ్డి పేరు చెప్పుకొని నంబర్ 2 ఒక్క నిమిషం